గ్రేటర్ హైదరాబాద్ లో వరుస హత్యలు నగరవాసులను భయాందోళనకు గురి చేస్తున్నాయి. ట్రై కమిషనరేట్ల పరిధిలో నిత్యం ఎక్కడో చోట హత్యలు జరుగుతున్నాయి. అక్రమ సంబంధాలు, ఆస్తి తగాదాలు, ఆర్థిక లావాదేవీలు, దొంగతనాలు, దోపిడీలు, మద్యం మత్తులో హత్యలు చేస్తున్నారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో వరుస హత్యలు పోలీసులకు తలనొప్పిగా మారాయి. నగరంలో వరుసగా జరుగుతున్న హత్యలు, హత్యాయత్నం ఘటనలు టెన్షన్ పుట్టిస్తున్నాయి. పట్టపగలే కొన్ని జరుగుతుంటే అర్ధరాత్రులు, తెల్లవారుజామున హత్యలు చేస్తున్నాయి ముఠాలు. రాత్రివేళ పోలీసుల గస్తీ నిర్వహించట్లేదనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. బాచుపల్లిలో మహిళను హత్య చేసి సూట్ కేసులో ప్యాక్ చేసి నిర్మానుష్య ప్రాంతంలో వదిలేశాడంటే పోలీసుల పెట్రోలింగ్, నిఘా వైఫల్యమే కారణమంటున్నారు ప్రజలు. బాచుపల్లి పిఎస్ పరిధిలో ట్రావెల్ బ్యాగ్ లో మహిళా డెడ్ బాడీ తారా బెహరాగా గుర్తించారు పోలీసులు. ఫేస్బుక్ లో పరిచయమైన విజయ్ తోపా అనే వ్యక్తితో నగరానికి వచ్చింది తారా. స్థానికంగా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో పనిచేస్తూ జీవనం సాగిస్తుంది. ఆమె గర్భం దాల్చడంతో ఇద్దరి మధ్య గొడవ జరగడంతో విజయ్ తోపా హత్య చేశాడని తెలిపారు పోలీసులు. ఈ డిసీజ్డ్ 33 years ఉమెన్, షీ ఈజ్ ఫ్రమ్ నేపాల్. ఈవిడ హౌస్ వైఫ్ ఉండేది. అయితే ఈ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో ఇతని పేరు విజయ్ తోపా. ఇతను కూడా నేపాల్కు చెందిన వ్యక్తి. నేపాల్లో గాల్కోట్ అనే ఏరియాలో బాగ్లుంగ్ అనే జిల్లాకు చెందిన వ్యక్తి. వీళ్ళిద్దరికీ ఫేస్బుక్ ద్వారా పరిచయం అయింది. దాంతో ఆవిడ ఏప్రిల్ నెల 15వ తారీఖున ఇక్కడికి వచ్చి ఇతనితో పాటుగా సహజీవనం చేస్తూ ఉంది. అయితే వీళ్ళిద్దరికీ ఒక ఇష్యూలో వెన్ షీ బికేమ్ ప్రెగ్నెంట్, షీ వాంట్ టు రిమూవ్ దట్ ప్రెగ్నెన్సీ. ఇతనేమో ఉంచుకుందామనే విషయంలో ఇద్దరికి గొడవైంది. గొడవైన క్రమంలో ఆవిడ వెళ్ళిపోతా అనడంతో ఇతనికి ఆవేశం వచ్చి ఆవిడ్ని ఒక తాడుతోటి స్ట్రాంగులేషన్ చేసి చంపి, తర్వాత మళ్ళీ ఆ బాడీని రూమ్లోనే ఉంచి ఎట్లా డిస్పోజ్ చేయాలని ఆలోచించుకొని ప్లేస్ చూసుకొని ఒక అబాండెండ్ ప్లేస్, ఒక లార్జ్ సూట్ కేసు కొనుక్కొని వచ్చి ఆ సూట్ కేసులో ఆవిడ్ని ఆ బాడీని పెట్టేసి నైట్ 10:30 టైంలో ఒక్కడే ఆ బాడీని మోసుకుంటూ వచ్చి ముందే చూసుకున్న ప్లేస్లో విజయదుర్గ కాలనీ అని ఒకటి ఉంది బాచుపల్లి లిమిట్స్లో, ఆ కాలనీ లిమిట్స్లో ఎవరు చూడని ప్రదేశంలో పడేసినాడు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో డబుల్ మర్డర్ కలకలం రేపింది. జనచైతన్య ఫేజ్ 2 వెంచర్ లో అబ్రిజ్ రెసిడెన్సీ అపార్ట్మెంట్ 5వ అంతస్తులో ఉన్న షేక్ అబ్దుల్లా, రిజ్వానా దంపతులను హత్య చేశారు దుండగులు. దంపతులను డబ్బుల కోసం హత్య చేసినట్టు అనుమానిస్తున్నారు పోలీసులు. ఫిజియోథెరపీ చేసేందుకు ఇద్దరు వ్యక్తులు అపార్ట్మెంట్ కు వచ్చారని తెలిపారు స్థానికులు. హత్య తర్వాత ఇంట్లో నగలు, డబ్బు దోచుకెళ్లినట్లు గుర్తించామని తెలిపారు డీసీపీ శ్రీనివాస్. నగరంలో పోలీసుల గస్తీ పెంచాలని కోరుతున్నారు నగరవాసులు. అనుమానాస్పద వ్యక్తులు కనబడితే సమాచారం అందించాలని సూచిస్తున్నారు పోలీసులు.